తెలంగాణ గురుకులాల్లో అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధమంటున్నారు మంత్రులు. బీఆర్ఎస్ నేతలతో చర్చకు సై అంటున్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు. సీఎల్పీ కార్యాలయానికి మరి కాసేపట్లో వెళ్లబోతున్నారు మంత్రులు. అక్కడి నుంచి గన్ పార్క్ కు, అక్కడి నుంచి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. మంత్రి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒక ఆయన అంతకుముందు అంతా వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో పట్టిన పని జరిగింది. వాళ్ళే 2023 తర్వాతనే ఈ రాష్ట్ర ప్రజాపాలన వచ్చింది. మరి వాళ్ళ అధికారులు ఉన్నారు వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, అన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు వాళ్ళే అధికారులు ఉన్నారు. మరి వాళ్ళ అధికారులు ఉన్నారు. ఓపెన్ టెండర్ ఇచ్చినాం, ఆన్లైన్ టెండర్ ఇచ్చినాం. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పత్రికల లోపల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా కూడా హైకోర్టు కూడా అప్రోచ్ అయ్యారు. హైకోర్టు కూడా చెప్పింది, సమర్థించుకుంటే డైరెక్షన్ ఇచ్చింది టెండర్స్ చేసుకోమని. ఇంత జరిగిన తర్వాత కూడా ఒక బట్టగాల్చి మీద పడేయాలి, ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పాలి, నిజం చేయాలి తప్ప వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు లేవు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏందండి ఏ స్థాయిలో మాట్లాడుతుండే ఆయన ఒక ఐపీఎస్ 9 సంవత్సరాలు చేసిండు. గురుకులాలు చేసినటువంటి ఆయన భాగవతం అంతా ఇప్పుడు మా అధికారికి సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా గన్పార్క్ దగ్గర ఉన్నారు. గన్పార్క్ దగ్గర వాళ్ళు మొత్తం ఆధారాలతో సహా మొత్తం ఉన్నారు. వాళ్ళు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. లేదు మీ మాజీ ముఖ్యమంత్రి ఏదైతున్నాడో కేసీఆర్ గారిని లెటర్ ఇవ్వనండి. మొత్తం ఏదైతే ఇలా కేటీఆర్ కూడా మాట్లాడింది కదా, బహిరంగ చర్చ చెట్లగాడ గుట్టలగాడ ఎందుకు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉన్నాడు. వారిని రేపు పొద్దున లెటర్ ఇవ్వనండి. చర్చ మొత్తం ఎంటైర్ 2023 డిసెంబర్ తర్వాత ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాల మీద, గురుకులాలకు సంబంధించిన స్కామ్ మీద 1142 కోట్ల కంటే ఒక రూపాయి కూడా దాటలేదని ఆధారాలతో ఫైల్ మీద సంతకం పెట్టిన బాధ్యత గల మంత్రిగా మేము మాట్లాడుతున్నాం. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రమణ తెలంగాణలో సవాల రాజకీయం మరింత హీటు పుట్టిస్తోంది. తెలంగాణ గురుకులాల్లో అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధమంటున్నారు మంత్రులు. బీఆర్ఎస్ నేతలతో చర్చకు సై అంటున్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్. కూడా ప్రెస్ క్లబ్ కే వస్తాము, కానీ ఎల్లయ్య మల్లయ్య పిలిస్తే రాము. మాజీ మంత్రులు, ప్రస్తుత శాసనసభ్యులు ఎవరు చర్చకు వస్తే మాకు కూడా ఒక బాధ్యత ఉన్నది. ప్రభుత్వంలో ఉన్నాం, ఎవరు వారితే కోన్ కిస్కా అడిగితే చెప్పాం. మీరు ప్రస్తుత శాసనసభ్యులు కొప్పులీశ్వర్లు, ఇంకా వేరే రకరకాల వ్యక్తులు ఉంటారు, వాళ్ళందరూ వచ్చి ఎవరితో అడిగితే చెప్పు. మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వెళ్లబోతున్నారు. మంత్రి జూపల్లి సవాల్ ను కేటీఆర్, హరీష్ రావు స్వీకరించారు. ఫైనాన్స్ లెక్కలు వివరిస్తామని హరీష్ చెప్పారు. కార్పొరేషన్ అప్పులపై కేటీఆర్ కు మంత్రి జూపల్లి సవాల్ విసిరారు. అయితే బీఆర్ఎస్ భవన్ కు వస్తారని మంత్రి జూపల్లి చెప్పడంతో ఇప్పుడు పొలిటికల్ హీట్ ఏర్పడింది. అప్పులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్ల పర్వం, ఛాలెంజ్ పాలిటిక్స్ తో అధికార విపక్షం మధ్య హీటు పెరుగుతోంది.
మన టీవీ స్క్రీన్ పై విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. గన్ పార్క్ దగ్గర కాంగ్రెస్ నేతలు ఉన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. తెలంగాణలో ఈ సవాళ్ల పర్వం ప్రస్తుతం కంటిన్యూ అవుతోంది. అయితే మరి కాసేపట్లో అటు తెలంగాణ భవన్ కు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు కూడా వెళ్లబోతున్నారు. మంత్రి జూపల్లి సవాల్ని ఇప్పటికే స్వీకరించినటువంటి కేటీఆర్ హరీష్ రావు అక్కడికి వెళ్లబోతున్నారు. ఫైనాన్స్ లెక్కలు వివరిస్తాం, ఎవరి ఆరోపణలు నిజమో తేలుస్తామంటూ కూడా హరీష్ రావు చెబుతున్న సందర్భం కనిపిస్తోంది. అటు కార్పొరేషన్ అప్పులపై కేటీఆర్ కు మంత్రి జూపల్లి సవాల్ చేశారు. బీఆర్ఎస్ భవన్ కు వస్తారని మంత్రి జూపల్లి చెప్పడంతో ఇప్పుడు పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. అటు అప్పులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్ల పర్వం, ఛాలెంజ్ పాలిటిక్స్ తో అధికార విపక్షం మధ్య హీట్ మరింత పెరుగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతోంది అన్న పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అయితే మనం చూస్తున్నాం గన్ పార్క్ దగ్గర విజువల్స్ మనం టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. మరి కాసేపట్లో అక్కడి నుంచి వెళ్లబోతున్నారు మంత్రులు. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ఎవరితో అయినా సరే సిద్ధమని కూడా ఒకరిపై ఒకరు ఛాలెంజ్లు విసురుకుంటూ ఉన్నారు. ఏం జరగబోతోంది అనేది మరి కాసేపట్లో తెలియాల్సి ఉంది. అయితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అయితే చర్చిద్దామంటున్నారు మంత్రులు పొన్నం కావచ్చు, అజారుద్దీన్ కావచ్చు, అటు అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు. దీంతో పొలిటికల్ హీట్ మరింతగా పెరుగుతోంది. టీవీ స్క్రీన్ పై విజువల్స్ చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ నేతలు గన్ పార్క్ దగ్గర ఉన్నారు. అయితే మరి కాసేపట్లో వారు సిఎల్పి కార్యాలయానికి వెళ్లబోతున్నారు. అక్కడి నుంచి సోమాజిగూడలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ కి వెళ్లబోతున్నారు. అక్కడ చర్చకు సిద్ధమని చెబుతున్నారు మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, అజారుద్దీన్ కావచ్చు, మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు. ఇప్పటికే ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయ మట్టుడికిపోతుంటే ఇప్పుడు సవాళ్ల పర్వం కంటిన్యూ అవుతోంది. మరి కాసేపట్లో అక్కడికి వెళ్లబోతున్నారు వారు. చర్చకు సిద్ధం, అక్కడికి రావాలి బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా సరే చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, లెక్కలు తేలుద్దామంటూ కూడా ఒకరిపై ఒకరు వారు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. అయితే ప్రస్తుతం గన్ పార్క్ దగ్గర కాంగ్రెస్ నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ నుంచి మరి కాసేపట్లో సిఎల్పి కార్యాలయానికి వెళ్లబోతున్నారు. అక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చించేందుకు సిద్ధమని చెప్తున్నారు మంత్రులు. అయితే అటు మరి కాసేపట్లో హరీష్ రావు, కేటీఆర్ కూడా బీఆర్ఎస్ తెలంగాణ భవన్ కి వెళ్లబోతున్నారు. అక్కడ జూపల్లి ఇచ్చినటువంటి సవాల్ ఏదైతే ఉన్నారో దాన్ని స్వీకరించినటువంటి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు అక్కడికి మరి కాసేపట్లో వెళ్లబోతున్నారు. అక్కడ చర్చకు సిద్ధం అని చెప్పేసి వాళ్ళు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ ఏ పరిస్థితి ఉంది అనేది కొంత ప్రశ్నార్థకంగా ఉంది. అయితే మరి కాసేపట్లో ఒక క్లారిటీ అయితే దీనికి సంబంధించి రాబోతుంది. రోజు రోజుకి ఈ సవాళ్ల పర్వం అయితే మరింత హీట్ పుట్టిస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మనం చూస్తున్నాం గన్ పార్క్ దగ్గర కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం ఉన్నారు. అయితే మరి కాసేపట్లో సిఎల్పి కార్యాలయానికి వెళ్ళిపోతున్నారు. ఎలా ఉండబోతోంది పరిస్థితి? ఎస్ జాన్సరాని, దీనికి సంబంధించి ఎవరైతే గురుకులాలకు సంబంధించి దాదాపు 2000 కోట్ల అవినీతి ఆరోపణలు చేశారంటే బీఆర్ఎస్ నేతలు చేశారని చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వస్తానని చెప్పేసి సవాల్ చేయడం జరిగింది. అయితే మంత్రులంతా కూడా గన్పార్ దగ్గర కూర్చున్నారు. అడ్లూరి లక్ష్మణ్ గానీ, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్ అంతా కూడా దీనికి సంబంధించి అంతా ఇక్కడ వీరందరూ కూడా కూర్చోవడం జరిగింది. ఎవరైతే మాజీ మంత్రులు ఉన్నారో వారు ఆరోపణలు చేసిన వ్యక్తులు, ముఖ్యంగా మొదటగా హరీష్ రావు ఆరోపణ చేశారు కాబట్టి ఆయన హరీష్ రావు వచ్చినట్లయితే దీనికి సమాధానం చెప్తామంటూ కూడా మంత్రులంతా ఇక్కడ కూర్చున్నారు. ఎవరెవరైతే వాళ్ళందరూ వచ్చినట్లయితే కనుక వారికి సమాధానం ఖచ్చితంగా చెప్తాం. ఇక్కడ టెండర్ పిలిచిందే 1100 కోట్లు కాబట్టి 2000 కోట్ల అవినీతి ఎక్కడికెళ్ళి జరుగుతుంది అంటూ కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎలాంటి ప్రజాప్రతినిధి కాదు కాబట్టి ఆయనకు మా అధికార ప్రతినిధులు వస్తారు. కానీ మేము ఇక్కడ కూర్చున్నాం, గన్పార్ దగ్గర కూర్చున్నాం, వారు వచ్చినట్లయితే వారికి సమాధానం కూడా చెప్తామంటున్నారు. దీనికి సంబంధించి కూడా మాట్లాడదాం. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ తో పాటు దానం నాగేంద్ర అందరూ కూడా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు దీనికి సవాల్ చేస్తున్నారు కదా, ఎట్లా చెప్తారు? వీళ్ళంతా మంత్రులంతా కూడా కూర్చోవడం జరిగింది. అడ్లూరు లక్ష్మణ్ గారు వీళ్ళంతా కూడా కూర్చోవడం జరిగింది. అజారుద్దీన్ గారు వీళ్ళంతా ఉన్నారు. అజారుద్దీన్ గారు కాసేపు అంటే వాళ్ళు వచ్చినట్లయితే కనుక మాజీ మంత్రులు వచ్చినట్లయితే మాట్లాడతామంటూ కూడా చెప్తున్నారు. అయితే మరి కాసేపట్లో సిఎల్పిలో ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడతామంటున్నారు. సో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆడికి ప్రెస్ క్లబ్ వస్తా అంటున్నారు. మీరు అక్కడికి వెళ్తారంటారా, అక్కడికి ఎవరైనా పంపిస్తారా? ఆయన ఎవరండి? ఆయన ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా, ప్రజలతో ఎన్నుకోబడ్డా? ఒక వార్డు నెంబర్ గెలిచిండా? ఆయన ఎవరు? ఒక ఆఫీసర్ ముసుగులో అరాచకాలు చేసినట్టు చిట్టాలు మా ఉన్నది. మా వాళ్ళు జవాబు చెప్పడానికి సిద్ధం, మా వాళ్ళు జవాబు చెప్తారు, దాని జవాబు చెప్పమానండి. 2000 కోట్ల అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, దీనికి ఎట్లా చెప్తారు మీరు? ఇప్పుడు ప్రెస్ క్లబ్ ఉంది కదా, ఆయన జవాబు చెప్తాం, మాట్లాడతాం. మొత్తం దీనికి సంబంధించి టెండర్లకు సంబంధించి ఎంత పిలిచారు మీరు? అన్ని విషయాలు చెప్తాం. మరి కాసేపట్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా దానికి సంబంధించి కూడా అంతా కూడా అంటున్నారు. దీనికి సంబంధించి కూడా దానం నాగేంద్ర మాట్లాడుతున్నారు. దానం నాగేంద్ర గారు చెప్పండి. మా ప్రెసిడెంట్ చెప్పినాక చెప్తా. చెప్పు ప్రెసిడెంట్ సార్.
ఈ రోజు హరీష్ రావు గారు పచ్చకామర్లందోనికి లోకమంతా పచ్చ కనబడ్డట్టు వాళ్ళు 100,000 కోట్ల అవినీతికి పాల్పడి ఈ రోజు మా మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు చిత్తశుద్ధితో మంత్రులు కూడా గన్పార్క్ సాక్షిగా సవాల్ విసినారు. మీకు దమ్ముంటే రండి అని చెప్పేసి తోక మూడ్చి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని పంపిస్తా ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఏం క్రెడిబిలిటీ ఉందండి? గతంలో బీఎస్పీలో ఉండి ఇదే బీఆర్ఎస్ ని మరి ప్రశ్నించిండు, అవినీతి పరులు అని చెప్పి అన్నాడు. మరి ఈ రోజు ఏమంటున్నాడు? కొద్ది రోజులు అయితే భారతీయ జనతా పార్టీలో పోయి మోడీ ఎంత మొగోడు లేడని చెప్పి చెప్తాడు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి చిత్తశుద్ధి లేదు, క్రెడిబిలిటీ లేదు. దమ్ముంటే హరీష్ రావు బయటికి రావాలి. మొత్తం మీద ప్రజాప్రతినిధులంతా కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది. వీరైతే ఎవరైతే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ వచ్చినట్లయితే కనుక వారికి ఖచ్చితంగా సమాధానాలు చెప్తారు. ఎవిడెన్స్ తోటి అంతా కూడా ఇక్కడ ఉన్నాం. మరి గంట సేపు కానీ ఇక్కడనే కూర్చుంటాం, గన్పార్ దగ్గర కూర్చుంటాం. వారు రానట్లయితే కనుక ఏం జరిగిందనే దానికి సంబంధించి టెండర్లలో ఎంత పిలిచాం, టెండర్లు ఏం జరుగుతుంది దీనికి సంబంధించి అంతా కూడా 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్తామంటున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సమాధానం చెప్పే స్థాయి మాది కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాతో పోటీ పడేదిగా, ఆయన ప్రజాప్రతినిధిగా ఎప్పుడు కూడా ఎన్నిక కాలేదు కాబట్టి ఆయనకు ఆయన ఆఫీసర్ గా చేసిన ఏవైతే అరాచకాలు ఉన్నాయి వాటి అంతకు సంబంధించి కూడా చిట్టా మా దగ్గర ఉంది. అధికార ప్రతినిధులు ఆయన వచ్చినట్లయితే ఆయనకు అధికార ప్రతినిధులు చెప్తాం. కానీ మా ప్రజాప్రతినిధులుగా ఎవరైతే మొదటగా ఆరోపణలు చేశారో హరీష్ రావు గతంలో ఆరోపణ చేశారు కాబట్టి హరీష్ రావుకు మాత్రమే సమాధానం చెప్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరి కాసేపట్లో మంత్రులంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి వీటికి వివరించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది గన్పార్ దగ్గర మాత్రం అంతా కూడా కూర్చోవడం జరిగింది. ముగ్గురు మంత్రులు కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది. మంత్రులు పొన్నం ప్రభాకర్ గానీ, అజారుద్దీన్ గానీ, అడ్లూరు లక్ష్మణ్ గానీ, దీంతో పాటు ఎమ్మెల్యే దాననాయందర్ కూడా కూర్చోవడం, అనిల్ కుమార్ యాదవ్, ప్రజాప్రతినిధులంతా కూడా కార్పొరేషన్ చైర్మన్ అంతా కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది. సో మొత్తం మీద ఇప్పుడు వాళ్ళు ప్రజాప్రతినిధులు ఎవరు బీఆర్ఎస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్ వచ్చినట్లయితే మేము సమాధానం కూడా చెప్తామంటూ అంతా చెప్తున్నారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మాత్రం సమాజిక ప్రెస్ క్లబ్ కు మా అధికార ప్రతినిధులు పంపిస్తామంటూ కూడా మంత్రులు చెప్తున్న పరిస్థితి. అంటే ప్రతాప్ అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, వాళ్ళతో చర్చిస్తాం, ఏది నిజం ఏది అబద్ధం అని తేలుస్తామని చెప్పేసి గట్టిగా కూర్చొని ఉన్నారు. అయితే దీనిపై బీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు స్పందన అయితే లేదు. స్పందించే అవకాశం ఏమైనా ఉందా? దీనికి సంబంధించి బీఆర్ఎస్ స్పందన కోసం నిన్నటి నుంచి కూడా సవాల్ చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ఈవినింగ్ కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గానీ, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ నేతలు వచ్చినట్లయితే గన్పార్ దగ్గర మేము సిద్ధంగా ఉంటామని చెప్పారు. అందుకు అనుగుణంగానే నేతలంతా కూడా చెప్పినట్టుగానే ఈ టైం కు 10 o'clock ఇక్కడికి గన్పార్క్ దగ్గరికి చేరుకోవడం జరిగింది. వారి కోసం 1 hour దాకా కూడా మరొక 1 hour దాకా కూడా వెయిట్ చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద కాంగ్రెస్ నేతలంతా మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులంతా కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యేలతో పాటు డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా వారి అనుచరులంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి గన్పార్క్ వద్దకు చేరుకోవడం జరిగింది. బీఆర్ఎస్ నేతలు వచ్చినట్లయితేనే మరి చెప్తామంటున్నారు. ఇక్కడ అవాంఛనీయ ఘటనలు చర్చ చేసుకోకుండా పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించడం జరిగింది. ఒకవేళ బీఆర్ఎస్ సంబంధించిన వారు వచ్చినా ఒకవేళ ఏమన్నా ఇష్యూ అయ్యే అవకాశం ఉందన్న ఆలోచనతో పోలీసులు కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ నుంచి ఎలాంటి అక్కడ నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు కాబట్టి మరి కాసేపు అంటే మరో గంట సేపు మాత్రం ఇక్కడ వెయిట్ చేస్తాం. వారు వచ్చినట్లయితే కనుక వారికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉంటాం. మరి కాసేపట్లో కూడా ఇక్కడ సంబంధించి కూడా మాట్లాడేది కూడా ఇక్కడ నుంచి నేరుగా సిఎల్పికి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి కూడా దీనికి సంబంధించి మొత్తం ఈ అంశానికి సంబంధించి టెండర్ల ప్రక్రియకు సంబంధించిన అంశాన్ని అంతా కూడా వివరిస్తామని చెప్తున్నారు. సో మొత్తం మీద మరి కాసేపట్లో వారు వచ్చినట్లయితే కనుక ఇక్కడ చర్చకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. వారు రానట్లయితే కనుక సిఎల్పి వేదికగా ఏం జరిగింది, టెండర్లలో జరిగిన 2,000 కోట్లు అంటున్నారు కాబట్టి 1,100 కోట్లకు సంబంధించిన వాటికి సంబంధించి అంతా కూడా డీటెయిల్స్ అన్నిటి కూడా మీడియాకు బ్రీఫ్ చేస్తామని చెప్తున్నారు. అంటే ప్రతాప్ అటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా భారీగానే అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఏం చేయబోతున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా? ఎగ్జాక్ట్ గా దానికి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ నేతలు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు కానీ, డీసీసీ అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరిగా వారు బీఆర్ఎస్ నుంచి ఎవరైనా వచ్చినట్లయితే కనుక ఏమన్నా ఇష్యూ జరగకుండా, ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండేందుకు పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. పోలీసులతో పాటు బందోబస్తు సంబంధించిన వెహికల్స్ అంతా కూడా ఇక్కడ సిద్ధం చేసుకోవడం. ఒకవేళ వారు ఎవరైనా వచ్చినట్లయినా ఏమైనా ఇష్యూ చేయి దాటి శాంతి భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉన్నా కూడా పోలీసులు జోక్యం చేసుకొని ఇమీడియట్ గా సెటిల్ చేసేందుకు కూడా వారంతా కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులు కూడా ఇక్కడ బందోబస్తు సంబంధించి కూడా అన్ని చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ప్రతాప్ అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఒక్కరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో ఇప్పుడు పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. ఒకసారి దీన్ని రీక్యాప్ చేసుకుంటే అసలు కాంగ్రెస్ ఏం ఆరోపిస్తోంది, బీఆర్ఎస్ ఏ విధంగా కౌంటర్ ఇస్తోంది?
ఎస్, దీనికి సంబంధించి చూసినట్లయితే మొదటగా హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు దీనికి సంబంధించి కూడా ఒక ఆరోపణ చేయడం జరిగింది. గురుకులాల టెండర్లకు సంబంధించి దాదాపు 2,000 కోట్ల అవినీతి జరిగింది. అక్కట్లో ఆ గురుకులాలకు సంబంధించిన వాటిలో షూలలో కానీ, డ్రెస్లలో కానీ, ఇతరత్ర వాటికి సంబంధించిన వాటి ఏవైతే ఉన్నాయో గురుకులాలకు సప్లై చేసే వాటి వసతులకు సంబంధించిన వాటిలన్నింటిలో కూడా దాదాపు 2,000 కోట్ల అవినీతి జరిగింది. ఈ అవినీతి కూడా మంత్రులకు కూడా తెలియదు. సంబంధిత మంత్రులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా కరీంనగర్ లో గతంలో 15 రోజుల క్రితం మాట్లాడుతూ కూడా ఈ అంశానికి సంబంధించి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఇద్దరు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ కానీ అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్, ఇద్దరు కూడా వారి గురుకులాలకు సంబంధించిన టెండర్లు కూడా వారికి తెలియకుండానే దాదాపు 2,000 కోట్ల అవినీతి జరిగిందంటూ కూడా ఆరోపణ చేశారు. అయితే దీనికి సంబంధించి ఇమ్మీడియట్ గా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కౌంటర్ ఇస్తూ కూడా 2,000 కోట్ల టెండర్ ఎక్కడ కూడా జరగలేదు, కేవలం 1,100 కోట్లకు మాత్రమే, అది కూడా టెండర్ ప్రాసెస్ అంతా కూడా అధికారిక ప్రక్రియ ప్రకారంగా జరిగింది. కాబట్టి 1,100 కోట్ల టెండర్లలో 2,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది, ముఖ్యంగా ప్రాసెస్ అంతా కూడా చాలా పారదర్శకంగా చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు దాదాపు 5 మంది సీనియర్ అధికారుల ఆధ్వర్యంలో కూడా ఈ టెండర్ ప్రాసెస్ అంతా కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా ఒక చిల్లి గవ్వ కూడా అవినీతి ఆస్కారం లేకుండా చేశామంటూ కూడా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కాసేపు క్రితం టెట్టీతో మాట్లాడుతూ కూడా అదే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి హరీష్ రావు మొదట సవాల్ చేశారు. కాబట్టి ఆ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ అంశానికి సంబంధించి లేవనేస్తూ కూడా ఈ టెండర్లకు సంబంధించి డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులు ఎవరైతే గతంలో పట్టుబడ్డ వ్యక్తులు ఉన్నారో వారికి టెండర్లు దక్కాయి. కాబట్టి ఇలాంటి వ్యక్తులు మాటిన స్కూల్ బ్యాగులు కానీ ట్రంక్ పెట్టెలు సప్లై చేసే వాళ్ళలో కూడా డ్రగ్స్ పెట్టి సప్లై చేశారనే గ్యారంటీ ఉందంటూ కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దీనికి సంబంధించి 2,000 కోట్ల అవినీతికి సంబంధించి తాను నిరూపిస్తానంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ చేయడం జరిగింది. ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కూడా వస్తానంటూ కూడా ఈ సవాల్ చేశారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన సవాల్ నేపథ్యంలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ అంశానికి సంబంధించి కూడా మంత్రులంతా కూడా నిన్న స్పందించడం జరిగింది. నిన్న పొన్నం ప్రభాకర్ కానీ అడ్లూరు లక్ష్మణ్ కూడా స్పందిస్తూ కూడా ఖచ్చితంగా ప్రజాప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు ఎవరైనా వచ్చినట్లయితే కనుక మేము కూడా చర్చకు సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు, మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు కానీ కేటీఆర్ వాళ్ళు వచ్చినట్లయితే కూడా మేమంతా సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ గన్ పార్క్ వద్ద మంత్రులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి మంత్రులు పొన్నం ప్రభాకర్ కానీ అడ్లూరు లక్ష్మణ్ కూడా మాట్లాడుతున్నారు.